హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. ముందుగా మనం నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక చూస్తే, సైంటిస్ట్ ఈ మధ్యకాలంలో బ్లాక్ హోల్స్ గురించి స్టడీ చేస్తూ ఈ అబ్జర్వేషన్లో ఏం కనుక్కున్నారు అంటే గ్రావిటేషనల్ వేవ్స్ అని అంటారు. అంటే గ్రావిటేషనల్ వేవ్స్ అంటే సాధారణంగా ఒక రెండు నక్షత్రాలు రెండు బ్లాక్ హోల్స్ కలిసినప్పుడు వాటి నుంచి ఒక టైప్ ఆఫ్ గ్రావిటేషనల్ వేవ్స్ ట్రావెల్ అవుతాయి. సో వాటిని డిటెక్ట్ చేయొచ్చు. సో అవి డిటెక్ట్ చేశారనమాట. సో ఆన్సర్ ఈజ్ బి. అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్ ఒకసారి అనౌన్స్మెంట్ మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీడే చెప్పేదే. 2025 యూపీఎస్సీ అడ్మిషన్స్, అలాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. ఎవరైనా అడ్మిషన్స్ కొరకు కనుక ఇంట్రెస్టెడ్గా ఉంటే ప్లీజ్ కాల్ టు ద బిలో నెంబర్. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే 100 years ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. అంటే మనకి తమిళనాడులో ఈవి రామస్వామి అయ్యర్, ఈయన సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చారు. అంటే ఈ పర్టికులర్ ఆత్మగౌరవ విప్లవాలు ఇట్లాంటివన్నీ ఏంటంటే ఆ రోజుల్లో బ్రాహ్మణికల్ డామినేషన్ చాలా ఎక్కువగా ఉండేది. సో ఈ బ్రాహ్మణ్ డామినేషన్ని తగ్గించడానికి ముఖ్యంగా వెనకబడినటువంటి వర్గాలు, అంటే ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే SC STలుగా ఎవరైతే చెప్తున్నామో వాళ్ళని చాలా డిస్క్రిమినేటివ్ యాటిట్యూడ్తో చూసేవారు. ముఖ్యంగా అన్టచబిలిటీ, అంటరానితనం ఇట్లాంటివి చాలా విపరీతంగా ఉండేవి. సో ముఖ్యంగా ఈ పర్టికులర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అనేటటువంటిది ఒక రెవల్యూషనరీ మూమెంట్గా వచ్చింది. అంటే ఒక విప్లవాత్మకమైనటువంటి భావాలతో వచ్చింది. దీని కారణంగానే తర్వాత తమిళనాడులో మనకి డిఎంకే అనే రెండు పార్టీలు కూడా వచ్చాయి. అలాగే ఆ సమయంలో వచ్చినటువంటి ఈ పర్టికులర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఇందులో ముఖ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, పెరియర్ అని కూడా అంటారు ఇవి ఆయన ఒరిజినల్ పేరు అయితే రామస్వామి. సో పెరియర్గా మనం చెప్తున్నటువంటి ఈ వ్యక్తి ముందుగా జ్యోతిరావు పూలే, అలాగే బిఆర్ అంబేద్కర్ ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంబేద్కర్ గారి జీవితం అంతా కూడా డిస్క్రిమినేషన్తోనే నడిచింది. సో ఈ డిస్క్రిమినేషన్ నుంచి ఈయన ఒక రకమైనటువంటి స్ఫూర్తిని తీసుకొని ఈ యొక్క మూమెంట్ని తీసుకొచ్చారు. సో దీనికి సంబంధించి ఇటీవల కాలంలో ఏం జరిగిందంటే ఈ మధ్యన అంటే నిన్నగాక మొన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అండ్ ఇట్స్ లెగసీస్, అంటే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అలాగే అది చేసినటువంటి ప్రభావం ఏదైతే ఉందో, అంటే లెగసీ అని అనగానే దాని తాలూకా చరిత్ర కిందకు వస్తుందన్నమాట. ఈ అంశం మీద ఒక కాన్ఫరెన్స్ జరిగింది సెయింట్ ఆంటోనీస్ కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్లో. సో దీనికి సంబంధించి ఎందుకు తీసుకొచ్చారు అంటే ఈవి రామస్వామి గారు ఈ పర్టికులర్ తీసుకొచ్చి ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ని తీసుకొచ్చి 100 సంవత్సరాలు అయింది. ఆత్మగౌరవ ఉద్యమం, ఈ ఆత్మగౌరవ ఉద్యమాన్ని తీసుకొచ్చి 100 సంవత్సరాలు అయింది. దీనికి సంబంధించి వరల్డ్ నుంచి, అంటే వరల్డ్లో చాలామంది ఈ పెరియర్ ఉద్యమం అని కూడా పిలుస్తారు. ఈ పెరియర్ ఉద్యమాన్ని స్టడీ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. దీని ఇన్ఫ్లుయెన్స్ సమాజం మీద ఏ విధంగా ఉందని కూడా స్టడీ చేశారు. సో అందులో కొంతమంది ఈ ట్రాన్సిటివ్ ద్రవిడియన్ పెరియరిజం యాజ్ ఎ యూనివర్సాలిటీ, అంటే పెరియర్ చెప్పినటువంటి ఈ యొక్క ఆత్మగౌరవ ఉద్యమం అనేటటువంటిది ప్రపంచం అంతా కూడా ఇది రెలవెంట్గా ఉంటుంది అనేటటువంటి అంశం పైన అభిమన్యు ఆర్ని అనేటటువంటి వ్యక్తి, ఈయన భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి, భారతీయుడే. సో ఈయన యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్లో ఒక ఓపెనింగ్ ప్యానెల్లో మాట్లాడారు. అలాగే సెకండ్ ప్యానెల్ కూడా ఉంది, సెల్ఫ్ హుడ్ అని, అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని పెంచేటటువంటి విధంగా ఈ ఉద్యమం వచ్చింది. ముఖ్యంగా బ్రాహ్మణికల్ డామినేషన్, బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని అణగదొక్కేందుకు కానీ ఈ ఉద్యమం వచ్చింది. అంటే అప్పటి సామాజిక స్థితుల గురించి చెప్తున్నా, ఈ రోజుది కాదు. సో మళ్ళీ దీని మీద కామెంట్లు పెట్టమాకండి. సో దీనికి సంబంధించి ఒకసారి మనం సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ గురించి చూస్తే దీన్ని ఈవి రామస్వామి అనేటటువంటి వ్యక్తి, ఈయన పెరియర్గా చెప్తాము. 1925లో తమిళనాడులో ఈ ఉద్యమానికి తెరలేపారు. సో ఇప్పటికీ కరెక్ట్గా 100 సంవత్సరాలు అయింది. ఈయన బేసికల్గా ఈ కాన్సెప్ట్ ఏంటంటే కాస్ట్ హెజిమనీ, అంటే ఫార్వర్డ్ కాస్ట్, బ్యాక్వర్డ్ కాస్ట్ అనేటటువంటి ఉండేవి. అంటే కులాలలో ముందున్నటువంటి కులాలు, వెనకబడినటువంటి కులాలు. సో ఈ కుల ఆధిపత్యం, కుల అహంకారం ఇట్లాంటి కొన్ని అంశాలు సొసైటీలో అప్పట్లో చాలా ఎక్కువగా ఉండేవి. ముఖ్యంగా అన్టచబిలిటీ, అంటే ఒరిజినల్గా మనకి 4 కులాలైన వర్ణాలు 4 కులాలు చాలా ఉన్నాయి, కానీ 5వ వర్ణాన్ని తీసుకొచ్చి అందులో SCలను అందులో చేర్చారు అన్టచబిలిటీలో భాగంగా. సో ఈ కాస్ట్ హైరార్కీ, బ్రాహ్మణికల్ డామినెన్స్, సమాజంలో ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీ, అంటే సమానత్వం లేనటువంటి తనం, అంటే అసమానత్వం. సో వీటికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం అనేటటువంటిది వచ్చింది.
పెరియర్ ఎంఫసైజ్ చేసినటువంటి వాటిలో అతి ముఖ్యమైనటువంటి అంశం ఆడవాళ్ళకి సంబంధించినటువంటి హక్కులు, అలాగే అంతర్కులాలకు సంబంధించి పెళ్ళిళ్ళు. అంటే ఒక కులంలో పుట్టిన వ్యక్తి మరొక కులంలో ఉన్నటువంటి వ్యక్తులను పెళ్ళిళ్ళు చేసుకోవడం. అట్లాగనే ఆ రోజుల్లో విడో రీమ్యారేజ్ అనేటటువంటిది చాలా సొసైటీలో చాలా ఎగెనెస్ట్గా భావించేవారు. అంటే ఎవరైనా భర్త చనిపోయినటువంటి ఆడవాళ్ళు కనుక ఉంటే వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేటటువంటిది ఒక అనాచారంగా ఉండేది. సో అది అనాచారం కాదు అని ప్రూవ్ చేసి దీని మీద కూడా ఒక రకమైనటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చారు పెరియర్. సో ఇక్కడ కుది అరసు అనేటటువంటి ఒక వీక్లీని కూడా పబ్లిష్ చేసేవాళ్ళు. ఇందులో రిఫార్మిస్ట్ ఐడియాస్, రేషనలిస్ట్ ఐడియాస్, అంటే సమాజాన్ని ఎట్లయినా సరే ఒక పాజిటివ్ దృక్పథంతో మార్చాలి, ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక వ్యూ పాయింట్ని తీసుకురావాలి, అలాగే సంస్కరణ ఉద్యమంగా ఇది ఎదిగింది. సో అట్లాగే యాక్టివ్ పార్టిసిపేషన్ కూడా చాలా జరిగింది. వైకోం సత్యాగ్రహాలో కూడా పాల్గొన్నారు. తర్వాత కేరళలో 1924-25లో అన్టచబిలిటీకి ఎగెనెస్ట్గా, అట్లానే గుళ్ళోకి ఈ వెనకబడినటువంటి వర్గాలని రానిచ్చేవారు కాదు. దీనికి వ్యతిరేకంగా కూడా ఈవి రామస్వామి పెరియర్ తీసుకొచ్చినటువంటి ఉద్యమం అనేటటువంటిది ఆ టెంపుల్ ఎంట్రీని వ్యతిరేకించేటటువంటి దాన్ని వ్యతిరేకించింది. సో ఇది బేసిక్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మ గౌరవ ఉద్యమం. అయితే ఇందులోకి వెళ్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్ కాస్ట్ సిస్టమ్, అంటే అంబేద్కర్ గారు చెప్పినటువంటి అంశమే కుల వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్మూలించాలి. అలాగే ఆ రోజుల్లో బ్రాహ్మణికల్ డామినెన్స్ చాలా విపరీతంగా ఉండేది. ఎక్కువ అస్పృశ్యతను ఫాలో అయ్యింది కూడా ఈ సెక్షన్ ఆఫ్ పీపులే. సో ఈ అస్పృశ్యతను కూడా దూరం చేయాలనేటటువంటి బ్రాహ్మణికల్ డామినెన్స్ మీద వ్యతిరేకంగా ఇక్కడ ఉద్యమం అనేటటువంటిది వచ్చింది. అయితే ఇక్కడ మేజర్గా ఈ ఉద్యమంలో ఉన్నటువంటి ఒక ఫౌండేషనల్ పాయింట్ ఏంటంటే హేతుబద్ధమైనటువంటి ఆలోచనలు. దాన్ని మనం రేషనల్ థింకింగ్ అని అంటాం. సో ఊరికనే కళ్ళు మూసుకొని రిచువల్స్ పాటించినంత మాత్రాన, అంటే ఊరికనే కళ్ళు మూసుకొని ఒక వ్యక్తి చెప్పినటువంటి అంశాలను పాటించినంత మాత్రాన మనకు పుణ్యలోకాలు కలుగుతాయి, ఇంకోటి వస్తుంది అనేటటువంటిది తప్పు. ప్రతి అంశాన్ని కూడా మనం రేషనాలిటీ, అంటే మనకు ఉన్నటువంటి హేతుబద్ధతతో ఆలోచించాలి అని చెప్పి. మనం చూడండి, ఒకప్పుడు కథల రూపంలో చెప్పినప్పుడు రాహువులు కేతువులు వచ్చి సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ టైంలో చంద్రుని మింగేస్తాయి, సూర్యుని మింగేస్తాయి, ఇట్లాంటివి చెప్పారు. కానీ అంతకుముందే ఈ వాదనలు జరుగుతున్నప్పుడే మనకి ఎప్పుడో పూర్వకాలంలో వీటి మీద ఆస్ట్రానమీ మీద నాలెడ్జ్ లేనటువంటి సమయాల్లో ఈ రాహుకేతువు విషయాలు చెప్తున్నప్పుడే చాలామంది వచ్చి లైక్ వరాహమిద్ర లాంటి గొప్ప గొప్ప సైంటిస్టులు మన దేశంలో, కాకపోతే మన దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళని మనము సైంటిస్టులుగా చూడకుండా స్వామీజీలుగా చూస్తాం. అది మనకున్నటువంటి సమస్య. సో వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇవి రాహువులు కేతువులు కాదు, భూమి తాలూకా నీడ చంద్రుడి మీద పడితే చంద్రగ్రహణం వస్తుంది, అలాగే మూన్ అడ్డొస్తే, అంటే సూర్యుడికి భూమికి మధ్యలో కనుక చంద్రుడు అడ్డొస్తే సూర్యగ్రహణం వస్తుంది. ఇది సైన్స్ అనేటటువంటి విషయాన్ని చెప్పారు. అఫ్కోర్స్ చాలా అద్భుతమైనటువంటి సైన్స్ కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ రిలీజియన్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం రిలీజియన్లో మూఢనమ్మకాలు కూడా ఉంటాయి. మూఢనమ్మకాలు లేనటువంటి రిలీజియన్ ఇప్పటి వరకు, మూఢనమ్మకాలు లేని మతం అనేటటువంటిది లేదు. అలానే మతంలో ఉన్న అంశాలన్నీ మూఢనమ్మకాలని నా ఉద్దేశం కాదు. కానీ చాలా తెలియనటువంటి విషయాలకు మూఢనమ్మకాలను అంటగట్టాం, ఇదైతే ఒప్పుకోవాల్సిన విషయం. కాబట్టి బ్లైండ్ రిచువల్స్ ఫాలో అయ్యేవాళ్ళు. సో వీటి మీద కూడా వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. అట్లానే సమానత్వాన్ని పెంపొందించాలి, ప్రతి వ్యక్తి కూడా గౌరవప్రదంగా జీవించాలి, సమాజంలో అందరికీ సమున్నతమైనటువంటి స్థానాన్ని కనిపించాలనేటటువంటి అంశాలతో ఈ యొక్క ఉద్యమం అనేటటువంటిది నడిచింది. ముఖ్యంగా ఇక్కడ కనుక మీరు చూస్తే నమాతు కురికోల్, అలాగే తిరవతి కలకలతీయం, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా ఈ రెండు ప్రిన్సిపల్స్లో మనకి తీసుకొచ్చారు. ఇందాక పైన చెప్పినటువంటి అంశాలు, ఆ రెండు పాంప్లెట్స్ పైన చెప్పినటువంటి అంశాలు ఈ పాంప్లెట్స్లో పెట్టారు. తమిళ్ మనకు పెద్ద రాదు కాబట్టి మీరు ఫీల్ అవ్వక్కర్లేదు. సో ఉమెన్ లీడర్షిప్ కూడా, ఇందులో ఆడవాళ్ళు కూడా చాలా అద్భుతమైన పాత్ర పోషించారు. ముఖ్యంగా అన్నా మీనంబల్, అట్లాగనే వీరమల్, వీళ్ళందరూ కూడా లేడీస్ హూ ఆర్ ద ప్రామినెంట్ ఫిగర్స్, ప్రామినెంట్ పీపుల్, ప్రామినెంట్ విమెన్ ఇన్ ద సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. అట్లనే ఈ కీ ఫీచర్స్ ఆఫ్ ద మూమెంట్ చూస్తే కనుక ఈ పర్టికులర్ అంశాలను ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు అంతర్కుల వివాహాలు చేసుకున్నారు. సో సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజెస్, అంటే ఆత్మగౌరవ వివాహాలు చేసుకున్నారు. వీళ్ళు ప్రీస్ట్, అంటే పంతులు గారు లేకుండానే పెళ్ళిళ్ళు జరిగాయి. సో అట్లానే సోషల్ అప్లిప్మెంట్, అంటే ఏ కులాలనైతే అప్పుడు మనము డిస్క్రిమినేట్ చేశామో ఈ కులాల పట్ల ఒక సమున్నతమైనటువంటి భావన కల్పించేలాగా ఈ మూమెంట్ తీసుకొచ్చింది. అట్లాగని దేవదాసి సిస్టమ్కి ఎగెనెస్ట్గా,
విడో రీమ్యారేజ్కి ఎగెనెస్ట్గా ఉన్నటువంటి వ్యక్తులకి వ్యతిరేకంగా ఈ ఉద్యమం పనిచేసింది. అట్లానే ఇంటర్ కాస్ట్ ఈక్వాలిటీ అంటే అంతర్ కులాల మధ్య ఏ రకమైనటువంటి భేదం లేదు. ఒక కులంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఇంకొక కులంలో ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవచ్చు. దాని అర్థం ఒక కులం ఎక్కువ మరొక కులం తక్కువ అని కాదు, అన్ని కులాలు సమానమే సామాజికంగా, అన్ని కులాలకు గౌరవప్రదంగా జీవించేటటువంటి హక్కు ఉన్నది అనేటటువంటి అంశాన్ని కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ చాలా గట్టిగా చెప్పింది. సో ఈ కారణంగానే కాస్త కులాల మధ్య మనకు ఉన్నటువంటి కుమ్ములాట కొంత తగ్గేటటువంటి అవకాశం కూడా మనకు దొరికింది. అట్లానే మేజర్ ఈవెంట్స్ కనుక మనం చూస్తే 1929లో ఫస్ట్ ప్రొవిన్షియల్ సెల్ఫ్ రెస్పెక్ట్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది దీనికి సంబంధించి. ఇక్కడ చెంగల్పట్టు అనేటటువంటి ప్రాంతంలో సుందరపాండియన్ అనేటటువంటి వ్యక్తి అధ్యక్షతన ఈ యొక్క కాన్ఫరెన్స్ కూడా జరిగిందంటే ఎంతమంది వ్యక్తులు దీనివల్ల ప్రభావితం అయ్యారో మనం అర్థం చేసుకోవచ్చు. అట్లానే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్లో ఆబ్జెక్టివ్స్ ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి. అట్లాగనే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అంటే కొత్తగా పుట్టుకొచ్చేటటువంటి మతపరమైనటువంటి సంస్థల్ని మనం ఆపాలి. అట్లాగనే ఆర్ఫన్స్ అండ్ విడోస్ అనాథలకు, ఈ భర్త చనిపోయినటువంటి ఆడవాళ్ళకి, వైధవ్యం అనుభవిస్తున్న వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. అలాగే అందరూ కలిసి ఉండాలి. దీంతోపాటు ప్రతి వ్యక్తికి కూడా సమానమైనటువంటి అవకాశాలు ఉండాలి. జెండర్ ఈక్వాలిటీ అంటే ఆడ మగ సామాజికంగా సమానత్వాన్ని పాటించాలి. అలాగే సోషల్ హైరార్కీస్ ఒక కులం ఎక్కువ ఒక కులం తక్కువ అనేటటువంటి ఈ సామాజిక భావన అనేటటువంటి దాన్ని నిర్మూలించాలి. ఇవన్నీ కూడా అందులో వచ్చినటువంటి ఆబ్జెక్టివ్స్గా మనం చెప్తాం. అయితే దీని తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటంటే సమాజంలో ఇది చాలా మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా తమిళనాడులో కాస్ట్ సిస్టమ్ అంటే కుల వ్యవస్థని చాలా వరకు కూడా వీకెన్ చేసింది. అట్లానే సెక్యులరిజం అంటే అన్ని మతాల మీద కులాల మీద వ్యక్తులకు సమాజానికి సమభావన అనేటటువంటిది అంటే ఈక్వల్ ఫీలింగ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ రిలీజియన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాస్ట్ అనేటటువంటి దాన్ని పెంచింది. అలాగే రేషనలిజం అంటే హేతుబద్ధమైనటువంటి ఆలోచనల వైపు మనుషులను తీసుకొచ్చింది. సో ఇవన్నీ కూడా ఇది తీసుకొచ్చినటువంటి చేంజెస్. అట్లానే కనుక మనం చూస్తే తమిళనాడులో సామాజిక విధానాల్లో కూడా మనం అద్భుతమైనటువంటి మార్పును చూసాం. ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్స్ వచ్చింది. దానివల్ల ఎడ్యుకేషన్ సపోర్ట్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటి దొరికింది వాళ్ళకి. అట్లానే సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజెస్లో కనుక మీరు చూస్తే ఈ బ్రాహ్మణులు లేకుండానే పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల వాళ్ళకున్నటువంటి ఒక రికగ్నిషన్ అంటే వాళ్ళకున్నటువంటి గుర్తింపును వాళ్ళే అద్భుతంగా పెంపొందించుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అఫ్కోర్స్ ఇప్పుడు ఆ రకమైనటువంటి ఆచారాలు మళ్ళీ తగ్గి నార్మల్గానే వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు కూడా ఎవరు అంత అస్పృశ్యత అనేటటువంటి దాన్ని చూపించట్లేదు. ఎక్కడ కొన్ని ప్లేసెస్ బీహార్ లాంటి ప్లేసెస్లో ఉన్నాయేమో తప్ప సౌత్ ఇండియాలో అయితే కొంచెం తక్కువ. తమిళనాడులో ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇది ఉంది. సో దాంతోపాటుగా సోషల్ అడ్వాన్సెస్ జరిగాయి. ఎందుకంటే దేవదాసి సిస్టమ్ అంటే ఆడవాళ్ళని దేవుడికి అని చెప్పి గుళ్ళల్లోనే పెళ్ళిళ్ళు అది అవ్వకుండా ఉంచేయడము, సో వాళ్ళని మళ్ళీ దుర్వినియోగం చేయడము, అలాగే కులం పేరిట డిస్క్రిమినేట్ చేయడము, విడో రీమ్యారేజెస్ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టడం, ఇవన్నీ తగ్గాయి. అలాగే పొలిటికల్ చేంజ్ కూడా వచ్చింది. ఏంటి? నేషనలిజం అంటే జాతీయ వాదన, అలాగే ఇంటలెక్చువల్ ఫ్రీడమ్, ప్రతి వ్యక్తి కూడా ప్రతి విషయం మీద కూలంకర్షంగా చర్చించేటటువంటి ఒక తాత్వికమైనటువంటి పరిస్థితులు వచ్చాయి సమాజంలో. ఇవన్నీ పెరియర్ ఎంఫసైజ్ చేసినటువంటి అంశాలే. సో సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ ఈజ్ అ రిఫార్మిస్ట్ మూవ్మెంట్ వితౌట్ ఎనీ క్వశ్చన్. And it brought so many social changes in Tamil Nadu and it led to formation of parties like DMK and Anna DMK. అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది, ఆల్రెడీ చెప్పాను. అలాగే మనం కనుక చూస్తే ఈ కాన్ఫరెన్స్లో ఉమెన్ ఇష్యూస్ మీద మాట్లాడారు, జెండర్ ఈక్వాలిటీ మీద మాట్లాడారు. తర్వాత కాలంలో ద్రవిడియన్ మూమెంట్ రావడానికి కూడా అంటే ద్రవిడులు అందరూ ఈ ద్రావిడ భాషకు చెందినటువంటి వ్యక్తులు, ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళందరూ అని తమిళనాడులో అనేకమైనటువంటి మూమెంట్స్ వచ్చాయి. అదే ద్రవిడ మున్నేతరకి కజహం అట్లానే అన్నా డిఎంకే, ఈ రెండు పేర్లతో రెండు పార్టీలు వచ్చాయి. ఇప్పుడు ఈ రెండు పార్టీలే కదా తమిళనాడులో ఉన్నటువంటి మేజర్ ప్రాంతీయ పొలిటికల్ పార్టీలు. సో ఈ రకంగా మనం ఈ పర్టికులర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ని అర్థం చేసుకోవచ్చు. అది వచ్చి 100 సంవత్సరాలైనా దాని ఇంపాక్ట్ ఇంకా ఉందంటే అది ఎంత స్కేల్లో వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. అట్లానే ఇందులో కూడా మేజర్ రెజల్యూషన్స్ ఏంటంటే ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్. అప్పట్లో మగవాళ్ళకి ఆస్తిపైన హక్కు ఉండేది, ఆడవాళ్ళకు ఉండేది కాదు. సో ఇది వచ్చింది అఫ్కోర్స్. కాకపోతే మనం 1955 ఆ ప్రాంతంలో హిందూ కోడ్ బిల్ లాంటివి తీసుకొచ్చి ఆ ఉమెన్కి కూడా మనం ఆస్తిపైన హక్కులు ఇచ్చేసాం. అయితే అవి ఇంకా పూర్తిగా రావట్లేదు. అట్లాగనే మ్యారేజ్ ఏజ్ రెగ్యులేషన్, అప్పట్లో లీగల్ ఏజ్ అనేటటువంటి దాన్ని ఫిక్స్ చేశారు 16 సంవత్సరాలు. ఇప్పుడైతే మనకి 18 సంవత్సరాలు, అబ్బాయిలకి అయితే 21 సంవత్సరాలుగా మారింది. చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్, అప్పట్లో బాల్య వివాహాలు జరిగేవి, వాటి మీద ఎగెనెస్ట్గా తీసుకున్నారు. అలాగే మ్యారేజ్ టెర్మినేషన్ ఫ్రీడమ్ అంటే ఒక వ్యక్తి వద్దు అని అనుకుంటే ఆ యొక్క వివాహ బంధంలోంచి బయటకు వచ్చేటటువంటి ఒక పరిస్థితిని కూడా తీసుకొచ్చారు. పార్ట్నర్ చాయిస్ ఫ్రీడమ్ అంటే ఎవరు వాళ్ళకి కావాల్సినటువంటి భర్తనో భార్యనో ఎన్నుకునేటటువంటి ఒక రకమైనటువంటి ఫ్రీడమ్ను కూడా ఇక్కడ ఈ పర్టికులర్ మూమెంట్లో మనం తీసుకొచ్చాం.
సో ఇవన్నీ కూడా ఆ రోజు పెరియార్ తీసుకొచ్చినటువంటి అనేక రకాలైనటువంటి సంస్కరణలు విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సో దీని తాలూకు ఇంపాక్ట్ కనుక మనం చూస్తే ఎస్, బ్రాహ్మణికల్ డామినెన్స్ ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు, వాళ్ళ తిట్టుకోవద్దు దీని మీద. సో అప్పుడు బ్రాహ్మణులకు ఉన్నటువంటి ఆ అజమాయిషి అనేటటువంటి దాన్ని వ్యతిరేకించింది, సవాల్ చేసింది. దీనికి సంబంధించి కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా వచ్చాయి. అంటే సౌత్ ఇండియాలో ముఖ్యంగా హేతువాదానికి సంబంధించి, సామాజిక న్యాయానికి సంబంధించి, కులపరమైనటువంటి డిస్క్రిమినేషన్కి ఎగెనెస్ట్గా చాలా సంఘాలు వచ్చాయి. అట్లాగే ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియస్ రిలేషన్స్, అలాగే కులాల మధ్య ఉన్నటువంటి అంతరాలను దూరం చేసేటట్టుగా, మతాల మధ్య ఉన్న అంతరాలను దూరం చేసేటట్టుగా కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు కూడా ఎక్కువగా మనం తీసుకొచ్చాం. సో దానివల్ల సోషల్ బ్యారియర్స్ తగ్గాయి. అట్లాగే లీగల్ రిఫార్మ్స్, ఈవెన్ డిఎంకే గవర్నమెంట్ 1967లో సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజెస్ని లీగలైజ్ చేశారు. అంటే ఎక్కడైతే ఒక బ్రాహ్మణ్ లేకుండా, ప్రీస్ట్ అవసరం లేకుండా మనం కనుక వివాహం చేసుకుంటారో దాన్ని ఆమోదించింది ప్రభుత్వం. సో ఇలా మూమెంట్ తాలూకా లెజిస్లేటివ్ ఐడియాస్ని కూడా తర్వాత కాలంలో 1967 ఆ ప్రాంతంలో కూడా ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్ళాయి. సో ఈ రకంగా దీని తాలూకా ఇంపాక్ట్ని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది ఈ ఇయర్, నెక్స్ట్ టైం ప్రిలిమ్స్ రాయబోయే వాళ్ళకి ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్ వస్తుంది. సో రిలేటెడ్ క్వశ్చన్ ఒకసారి చూడండి, గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న. అట్లానే క్రిటికల్ ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఇన్ డిస్మాంట్లింగ్ క్యాస్ట్ హైరార్కీస్, దీన్ని 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు టాపిక్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మళ్ళీ మనం కొత్త టాపిక్స్తో యథావిధిగా రేపు కలుద్దాం. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.